హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నర్సరీకి అయితే వెళ్తున్నాను అనమాట. చూసాం ఈరోజు ఎన్ని డ్రాప్ చేస్తాం ఏందనేది. ఈరోజు కొంచెం లేట్ అయింది. ఇలానైతే వెళ్తున్నాను నర్సరీకి. చాలా మంది మన వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు కదా. మొత్తం ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. కొంచెం చూసే వాళ్ళు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, సపోర్ట్ చేయండి మన ఛానల్ని, కొంచెం లైక్ చేయండి. ప్లస్ మనకు కొంచెం రీచ్ ఉంటుంది అనమాట. నర్సరీకి అయితే వచ్చేసిన తర్వాత కొంచెంసేపు తర్వాత ఒక కిరాయి అయితే వచ్చింది. వెళ్ళి లోడింగ్ అయితే వేసుకున్నాం ఎక్కడికనేది ఏందనేది. చాలాసేపు కూర్చున్నాం కిరాయి గురించి. చూస్తాం లోడింగ్ అయితే అయిపోయింది. మట్టి వేసుకున్నా, ఈ బ్యాగ్స్ వేసుకుని మొక్కలు వేసుకున్నా. ఇవి ఏంటంటే 2 కిరాయిలు అనమాట, తెలిసిన సార్దే. ఆ మొక్కలు వేరే సైడ్కి, మట్టి బ్యాగ్ ఒక సైడ్కి అనమాట. ఇది ఎక్కడికంటే కిరాయి వచ్చేసి ఒకటి జూబ్లీ హిల్స్లో వెళ్ళాలి, ప్లస్ ఇంకోటి వచ్చేసి మనకి జీవికే మాల్ బ్యాక్ సైడ్ వెళ్ళాలన్నమాట. ఇది జూబ్లీస్ వచ్చేసి ఎక్కడ అంటే మనకి వరుణ్ తేజ్ ఉంటాడు కదా, హీరో వరుణ్ తేజ్, వాళ్ళ ఇంటి పక్కనే అనమాట. చలో వెళ్ళిపోదాం. చూస్తున్నారు కదా, వెళ్తున్నా. రైట్ సైడ్ మొత్తం ట్రాఫిక్ చూస్తున్నా ఎట్లుందో, ఫుల్ ట్రాఫిక్. లోడ్ గిట్ట ఎక్కువ ఉంది బండి, మట్టి లోడు ప్లస్ మొక్కలు కదా, అందుకే లోడ్ ఎక్కువైంది అనమాట. చూసా మనకు నర్సరీ ఆపోజిట్ నుంచే ట్రాఫిక్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఈ ట్రాఫిక్లో మనం పోవాలి. లోడ్ అయితే చాలా ఎక్కువ అయిపోయింది అనమాట. ఏంటంటే కిరాయిలు గిట్ట ఉంటలేవు, ఇక ఉన్న కిరాయిలు ఇక తప్పదు, ఇక పోవాలన్నట్టు వేసుకొని వెళ్ళిపోతుంది అనమాట. ఇది ఏంటంటే నెక్స్ట్ జీవికే మాల్ది ఏంటంటే మేడం 5 మొక్కలనే తప్పిస్తాను కిరాయి, అట్లా అని 2 వేసుకొని వెళ్ళిపోతుంది అనమాట. ఇలాంటి వేసుకోకపోతుండే, సపరేట్ వెళ్తుండే. మనకి కిరాయి వస్తుంటే సపరేట్ వెళ్తుండే. అందుకే ఇక మట్టి పైన వేసేసుకున్నాను లోడ్, అవి గిట్ట 5 మొక్కలని అని. మాదాపూర్ అయితే వచ్చేసిన. ఇప్పుడు ముంగటికి వెళ్ళి లెఫ్ట్ తీసుకోవాలన్నమాట. మన ఎన్టీఆర్ ఇల్లు వెళ్తాం కదా, రెగ్యులర్గా వెళ్తుంటాం అటు సైడ్, ఆ లెఫ్ట్ తీసుకొని వెళ్ళాలి. మాదాపూర్ మెట్రో స్టేషన్. కిరాయిలు అయితే తగ్గిపోయినాయి, అయితే కన్ఫర్మ్. ఎందుకంటే మనకి ఎండాకాలం కదా, కిరాయిలు ఇప్పుడు సీజన్ తక్కువ ఉంటుంది. బయట మనం చూసుకోవాలి. ఇక వచ్చేసినాం లొకేషన్ దగ్గరికి. అయితే ముంగటనే అనమాట, స్ట్రైట్ వెళ్ళాలి. మీకు చూపిస్తా వరుణ్ తేజ్ వాళ్ళు ఇల్లు అనేది. ఆ స్ట్రైట్లో వెళ్ళేది మన ఇల్లు అనమాట. ఈ వైట్ కలర్ కార్ పక్కన ఉంది ఇల్లు, ఇదే వరుణ్ తేజ్ వాళ్ళ ఇల్లు అనమాట. అది లోపల వెళ్తే అన్లోడ్ చేసుకుంటారు. ఇక అన్లోడింగ్ అయితే చేస్తున్నారు. చూస్తున్నారా, పక్కనే లెక్సస్ కార్ ఉంది. మెల్లగా చేసుకోమన్నా, మళ్ళీ ఏమైనా అయిందనుకో మన మీదకి వస్తుందని చెప్పి. అక్కడ సైడ్ ఏమో బెంజ్ ఉంది, మళ్ళీ ఇక్కడ ఏమో లెక్సస్ కార్ ఉంది. 2 కొత్త కార్లు ఉన్నాయి. మళ్ళీ అన్లోడ్ చేసుకుంటే మనం వెళ్ళిపోవడం. ఇక అయిపోయింది. మట్టి అయితే అన్లోడ్ చేసినాం. ఈ మొక్కలు అనమాట మనకి జీవికే మాల్ బ్యాక్ సైడ్ వెళ్ళాలి. చెప్పినా కదా జీవికే మాల్ బ్యాక్ సైడ్ అని. అక్కడికైతే నేను చాలాసార్లు వెళ్ళిన కిరాయి, తెలిసిన మేడం వాళ్ళది అనమాట. నేను పెద్ద బండ్లు చాలా అయినాయి. అది ఏంటంటే చాలా పెద్ద అప్పు ఉంటుంది అక్కడ, చూపిస్తే ఎట్లుంటుంది అప్పు అనేది. చలో వెళ్ళిపోదాం ఇప్పుడైతే. ఇందాక అటు వెళ్ళిపోయినా అనమాట, మనకి జగన్నాథ్ టెంపుల్ రోడ్ వెళ్ళిపోయినా. అటు నుంచి వచ్చి మర్చిపోయి ఫోన్ చూసుకుంటే అటు వెళ్ళిపోయాను అనమాట. మళ్ళీ యూటర్న్ చేసుకొని మళ్ళీ రిటర్న్ వెళ్తున్నా. మనం వెళ్ళాల్సింది ఇటు అనమాట. నేను అటు స్ట్రేట్ వెళ్ళిపోయినా. అటు స్ట్రేట్ వెళ్తే ఏంటంటే బంజారాస్ రోడ్ నెంబర్ 21 అటు సైడ్ 12 అటు సైడ్ వెళ్తారు అనమాట. అది ఈ లెఫ్ట్ తీసుకుంటే పంజాగుట్ట రోడ్. మనం ఈ పంజాగుట్ట బ్రిడ్జ్ కిందకి పోవాలి, రైట్ తీసుకుని పోవాలి. అటు స్ట్రేట్ వెళ్ళిపోయినామంటే ఖైరతాబాద్ మనకి అటు పోవచ్చు. ఇక రైట్ తీసుకోవాలి మనం. వచ్చేసినాం ఆల్మోస్ట్ లొకేషన్ దగ్గరికి. అయితే ఇదే అనమాట జీవికే మాల్. ఇదే ఈ డౌన్ దిగాలి. ఈ డౌన్ దిగి ముంగట వెళ్తే మనకి రైట్ సైడ్ అప్పు ఉంటుంది, చూపిస్తా. వచ్చేసినాం. ఈ అప్పు అనమాట. అప్పు మాత్రం ఘోరంగా ఉంటుంది. మెల్లగా వెళ్తుంది బండి గిట. అది గిట సెకండ్ గేర్లో పోతుంది. స్ట్రైట్ వెళ్ళడానికి రాదు, మళ్ళీ అటు ఇటు అనుకుంటూ వెళ్ళాలి. లేదంటే బండి మాత్రం అస్సలు ఎక్కదు. వచ్చేసినాం లొకేషన్కి. అయితే మనం ఇందాక వెళ్ళింది పక్క లొకేషన్ అంట, ఈ పక్కన వేయడం వాళ్ళకంట. గేట్ లోపలికని వచ్చిన. ఇందాక మనం వస్తుంటే లెఫ్ట్ సైడ్ గేట్, ఆ గేట్ లోపలికనే. ఇది అప్పు పైన ఉందన్నమాట. మలుపు పెట్టుకుంటే అన్లోడ్ చేసుకుంటారు అంట. అన్లోడింగ్ అయితే చేసుకుంటున్నారు. ఇది గిట్ట అప్పు పైన ఉందన్నమాట. చూస్తున్నారు అన్లోడింగ్. 5 మొక్కలు దింపేసుకొని మనం పేమెంట్ నర్సరీలో అనమాట. అది దింపేసి మనం వెళ్ళిపోవడమే. చలో అన్లోడింగ్ అయితే అయిపోయింది సక్సెస్ఫుల్గా. అయితే 2 కిరాయిలు అయితే కంప్లీట్ చేసినాం.
నాకు తెలిసి ఏదో 500 అదో 500 1000 రూపాయలు చేసినాం. చూద్దాం ఇంకేమైనా కిరాయిలు ఉంటాయి ఏందనేది తెలియదు. మార్నింగ్ ఉంటున్నాయి కిరాయిలు గిట్ట. మళ్ళీ మధ్యాహ్నం అయిందంటే డల్ ఇంకెండ ఏదో చెట్టు కింద బండి పెట్టుకొని కూర్చోవాల్సి వస్తుంది అంతే. ఈ మధ్య మార్నింగ్ గిట్ట లేకుండే, ఏదో ఈరోజు వచ్చినాయి మన కిరాయిలు అంతే. లేదంటే అస్సలు రాకపోతుంది. పోయేటప్పుడు మనం బండికి కొన్ని సామాన్లు తీసుకోవాలి, తీసుకొని నర్సరీకి వెళ్ళిపోదాం. ఇక బండికి సామాన్ అన్నా కదా, ఇదే అనమాట బ్రేక్ ఆయిల్, ఇది ఒకటి తీసుకున్నా. ప్లస్ ఇంకోటి వచ్చేసి మనకి గేర్ ఆయిల్ అనమాట, ఇంజన్ ఆయిల్ తక్కువ ఉందన్నమాట, అందుకే లీటర్ తీసుకున్నా. 1.2 లీటర్ ఉంది అది. ఇంకోటి వచ్చేసి మనకి ఎక్స్ట్రాటర్ కేబుల్ అనమాట, లేదు స్పేర్గా తీసుకున్నా. ఎమర్జెన్సీలో ఎప్పుడన్నా తెగిపోతే మళ్ళీ ఇబ్బంది ఎందుకు అని చెప్పి తీసుకున్నా అనమాట. ఈ 3 తీసుకొని వచ్చేసిన. మనకు ఒక కిరాయి అయితే వచ్చింది. ఇది ఏ కిరాయి అంటే మీకు చూపిస్తా, అర్థమైపోతుంది మీకు ఏ కిరాయి అనేది. ఈ మొక్కలు చూస్తున్నారు కదా, ఈ మొక్కలు ఆ కుండీలో పెట్టుకోవాలి. ఆ కుండీలో అప్పుడు మనం తెచ్చినాం కదా, చెప్పినాం కదా అప్పుడు హైదరాబాద్ నుంచి తెచ్చినాం కదా మన కుండీలు, మండే వెళ్ళాలన్నా కదా, అవే కుండీలు అనమాట. ఇట్లా పాట్ స్టేషన్లో పెట్టుకొని వెళ్ళిపోవడం. లోడింగ్ అయితే అయిపోయింది. ఇవే అనమాట 20 కుండీలు. మనకి ఏంటంటే ఆల్రెడీ మన 2 పెద్ద బండ్లు వెళ్ళినాయి అనమాట, ఒకటి లీలాండ్ ఒకటి బోలేరో, ప్లస్ మన బండి, మొత్తం 3 బళ్ళు అనమాట. కంపెనీ కంటే ఇది కొత్త కంపెనీ ఏదో. వెళ్ళిపోదాం. ఇప్పుడు ఈవినింగ్ అవుతుంది, 5:30 అవుతుంది ఈవినింగ్. మార్నింగ్ 2 కిరాయిలు వేసినామంటే మళ్ళీ 5 గంటల దాకా ఖాళీగానే కూర్చున్నాం. దాంట్లో మధ్యాహ్నం మొత్తం ఎట్లా కిరాయిలు ఉన్నాయని చెప్పి సేమ్ అంతే. ఇక ఆ ఎండకి ఇక్కడ కిరాయి పోవాలన్నా ట్రాఫిక్లలో బండి హీటు, పైనుంచి హీటు, దిమాగ్ ఖరాబ్ అవుతుంది బండికి ఏమవుతుంది అని. ఈవినింగ్ 5:30కి వెళ్తున్నాయి కిరాయి. ఇది ఏంటంటే ఆల్రెడీ 2 పెద్ద బండ్లు లోడే వెళ్ళిపోయినాయి, ఆడ వెయిట్ చేస్తున్నారు. ఇక మనం గిట్ట పోయి ఆడ ఎంట్రీ చేయించుకొని వెళ్ళిపోవడమే. ఇది వచ్చేసి ఎక్కడికంటే మనకి నార్బిట్ మాల్ ఉంటుంది కదా, ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో అంట. ఇది మన ఐటీసీ కోహినూరు ఉంటుంది కదా, దాని పక్కనే. ఆడికి వెళ్తే సార్ బయటే ఉంటా అన్నాడు. ఆడికి వెళ్ళినామంటే ఆయన సార్ వచ్చి తీసుకెళ్తాను పైకి. రైట్ సైడ్ మనకు ట్రాఫిక్ స్టార్ట్ అయిపోతూనే ఉంటుంది. ఇప్పుడు మనం వెళ్తున్నాం రిటర్న్లో మనకు ట్రాఫిక్ మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది. ఇంకా ఇప్పుడైనా సరే మనకు ఆ ఇనార్బిట్ మాల్ మైండ్ స్పేస్ దగ్గరికి వెళ్ళగానే మొత్తం ట్రాఫిక్ ఉంటుంది ఆడ ఇట. అన్ని కంపెనీలు అన్నీ ఇప్పుడే వదిలే టైం అనమాట. అందుకే మనకు పోయేటప్పుడు అయితే ఏముండదు, కానీ రిటర్న్లో వచ్చేటప్పుడు రైట్ సైడ్ చూస్తున్నారు కదా స్టార్ట్ అయితేనే ఉంది. వచ్చేసిన హైటెక్ సిటీకి అయితే ఇట్లా ఉండాలి రోడ్లు, కానీ డైలీ మంచిగా చేసుకోవచ్చు. పొద్దున అయితే ఇటు ట్రాఫిక్, సాయంత్రం అయితే అటు ట్రాఫిక్. పొద్దు నుంచి మధ్యాహ్నం దాకా ఉంటుంది మళ్ళీ ట్రాఫిక్ ఇట. మధ్యాహ్నం 2 గంటల దాకా 3 గంటల దాకా, మళ్ళీ 3-4 గంటల నుంచి అటు సైడ్ ట్రాఫిక్. డైలీ రొటీన్ ఇదే అయిపోతుంది. మనకు లాంగ్ కిరాయిలు గిట్ట ఏం వస్తలు. చూస్తున్నా లెఫ్ట్ సైడ్ మైండ్ స్పేస్ అనమాట, ముంగ ట్రాఫిక్ ఎట్లుంది చూస్తున్నా కదా. మనకేమో లాంగ్ కిరాయిలు వాళ్ళ ఉంటుంది, కానీ లాంగ్ కిరాయిలు అయితే అస్సలు వస్తలు. మన మహీంద్రా ఆల్ఫా బండి ఉన్నప్పుడు అయితే మస్తు లాంగ్ కిరాయిలు పోయిన ఉండే. అప్పుడు వీడియోస్ చేయలేదు కాబట్టి పెట్టలేను. అప్పుడు చాలా లాంగ్ కిరాయిలు వెళ్ళిన, వరంగల్, విజయవాడ చాలా తిరిగిన. ఈ బండి మీద తిరిగిన, కానీ ఈ బండి మీద కొన్ని వీడియోస్ చేయలే. శ్రీశైలము దీని మీద ఇటు విజయవాడ ఒక 2 సార్లు వెళ్ళిన. మనకి ఇటు కర్ణాటక పోయిన, చాలా పోయిన కిరాయి దీని మీద గిట. అప్పుడు ఏంటంటే వీడియోలు చేస్తలేను, ఇప్పుడు వీడియోలు చేస్తున్నా అంతే. వచ్చేసినాం లొకేషన్ దగ్గరికి అయితే, కిందికి వెళ్ళి యూటర్న్ చేసుకుని వచ్చినా అనమాట. ఇనార్బిట్ మాల్ పక్క నుంచి ముంగట అంట, అక్కడ ఫుట్ఓవర్ బ్రిడ్జ్ అవుతుంది కదా, అక్కడనే ఉన్నాడంట సార్, రమ్మన్నాడు, బయటే ఉన్నాడంట. ఆల్రెడీ వెయిట్ చేస్తున్నాం సార్ గిట. చలో వెళ్ళిపోదాం. ఇక ఆడ ముంగట ఆపుకోమన్నాడు, ఎంట్రీ చేపిస్తున్నాడు. ఏంటంటే తెలిసిన సార్ అనమాట, ఏ కిరాయినా మనకే చెప్తాడు. చూసినా ఇదే అనమాట ఆఫీస్, ఎంత పెద్ద చూస్తున్నావు కదా, ఘోరంగా ఉంది పెద్ద. ఇది చూస్తున్నా ఐటీసీ కోహినూర్ దాని పక్కనదే అనమాట, ఇది పక్కనే ఉన్నాయి చూస్తున్నా కదా. దీనిలో ఇప్పుడు పైకి వెళ్ళాలంట, 5 ఫ్లోర్లు వెళ్ళాలంట, మళ్ళీ పైకి 5 ఫ్లోర్లు 6 ఫ్లోర్లు వెళ్ళాలంట పైకి. తిరుక్కుంటా పోతూనే ఉన్నాయి. ముంగడ వెహికల్ వెళ్తుంది కదా, అది గిట అక్కడికి అంట. చూస్తున్నా ఒక బొలెరో అయితే అన్లోడ్ అయితే అయిపోయింది, కింద ఉంది. పైన ఇంకో బండి ఉంటుంది నాకు తెలిసి.
తిరిగి తిరిగి పోవాలి. కొత్త కన్స్ట్రక్షన్ చేస్తున్నావు కదా, కొంచెం చూసుకొని పోవాలి. మూలలు గిలాలు అన్నీ ఉంటాయి, మళ్ళీ గుచ్చుకుంటే మనకే పంక్చర్ అయి బొక్క, మళ్ళీ ఇళ్ళకి బయటకు పోవాలి అని తలకాయ నొప్పి. వచ్చేసినాం పైకి. ఆడ ఇంకో బండి అన్లోడ్ అవుతుంది చూస్తున్నాం కదా, ఇందాక ఇంట్లో అన్లోడ్ చేసారు. ఇక సైడ్లో ఆపుకుంటే అది వెళ్ళిపోగానే మనది అన్లోడింగ్ అవుతుంది. ఆ బండి వెళ్ళిపోయింది, మన బండి పెట్టేసిన అన్లోడింగ్ అయితే చేస్తున్నారు. 2 నిమిషాలు ఉంటుంది మన బండి అయితే. చిన్న బండి 20 కుండీలే కదా, ఫటాఫట్ దింపేస్తారు. కిరాయి కూడా మందే ఆన్నే ఇస్తారు, దింపేసుకొని వెళ్ళిపోవడం ఇక. చలో అయిపోయింది అన్లోడింగ్ అయితే. ఈ రోజుకి మొత్తం 3 కిరాయిలు అనమాట అంతే. ఇది తెలిసి ఇదో 500 అట్లా ఉంటుంది అంతే. 1500 చేసినాం అంతే. రోజుకి కిరాయిలు ఇంతే, 1000 రూపాయలు. నాకు తెలిసి 1000 రూపాయలు చేస్తున్నాం, అంతకుమించి ఇంకెక్కువ ఏం చేస్తలేము. ఇట్లా ఉంటుంది ఇక, తప్పదు. ఏం చేస్తాం ఇక, రావాలి పోవాలి. ఆన్లైన్ అయితే బిజినెస్ అయితే లేదు, ఉన్నా మనకు ఆ 10 seconds లేదు కాబట్టి ఆ కిరాయిలు గిట్ట కొట్టిన ఛాన్స్ అయితే ఉండలేదు. ఇక తప్పక ఎన్నో కూర్చుంటున్నాయి ఇక నర్సరీగా. మనకు ఉన్నది ఇది ఒకటి ఆధారం కాబట్టి తప్పదు ఇక మనకి. ఇంకైనా హైదరాబాద్లో బిజినెసే లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆన్లైన్ వచ్చినాక మనకి నర్సరీ ఉంది కాబట్టి అది నడిచిపోతుంది అంతే. ఫ్రెండ్స్ ఈరోజుకైతే వీడియో ఇంతే అనమాట. ఫుల్ వీడియో చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మెయిన్గా సపోర్ట్ చేయండి మన ఛానల్.